బీఆర్ఎస్ ఎమ్మెల్సీ తకల్పల్లి రవీందర్ గారు ఉన్నారు. రవీందర్ గారు, ఈరోజు కేసీఆర్ గారితో జరిగినటువంటి చర్చల అనంతరం ఇకపైన బీఆర్ఎస్ ఏ విధంగా ఉండబోవచ్చు అనుకోవచ్చు? ఎందుకంటే 26 సంవత్సరాలు కూడా కంప్లీట్ అయింది, 27వ సంవత్సరంలో అడుగు పెడుతుంది. బీఆర్ఎస్ పార్టీ సంస్థాగత నిర్మాణానికి మరి పూర్తి స్థాయిలో ఒక రోడ్ మ్యాప్ అనేది ఈరోజు కేసీఆర్ గారు దిశ నిర్దేశం చేయడం జరిగింది. రాష్ట్ర కమిటీ మినహా జిల్లా కమిటీలు, మండల గ్రామ కమిటీలన్నీ కూడా, అనుబంధ కమిటీలన్నీ కూడా రద్దు చేయడం జరిగింది. సభ్యత్వ కార్యక్రమం అనేది ప్రారంభమైంది. అది సభ్యత్వం అనేది డిజిటలైజేషన్ ద్వారా, అలాగే బుక్స్ ద్వారా కూడా సభ్యత్వం జరుగుద్ది. సాధారణ సభ్యత్వం 10 రూపాయలు, క్రియాశీలక సభ్యత్వం 50 రూపాయలు ఉంటుంది. ఈ కమిటీ సభ్యత్వ కార్యక్రమం కమిటీలన్నీ వేసుకున్నాక పూర్తి స్థాయిలో శిక్షణ కార్యక్రమాలు కూడా చేయాలనేది, అలాగే విద్యార్థులను కూడా ఉద్యమంలో లేదా దీంట్లో విద్యార్థి సంఘాన్ని కూడా బలోపేతం చేయాలని, విద్యార్థి కమిటీలు కూడా వేయాలని, మహిళా కమిటీలు కూడా వేయాలని, అనుబంధ కమిటీలు అన్నిటి కూడా పటిష్టవంతం చేసి పార్టీ నిర్మాణం పైన పూర్తి దృష్టి పెట్టాలనేది ఇవాళ ప్రధానంగా కేసీఆర్ గారు నిర్దేశించడం జరిగింది. అంటే ఇప్పుడు ఈ కమిటీలో యువతకి, మహిళలకి ఏమన్నా ప్రాధాన్యత ఇస్తారా అని ఎక్కువగా? ఖచ్చితంగా ఉంటాయి. ఆ విధి విధానాలు అనేవి కూడా రూపొందించాలని చెప్పి అన్నారు. కొంతమంది పార్టీ నాయకులు సూచనలు చేశారు. వారి సూచనల మేరకి ఆ విధి విధానాలను కూడా రూపొందించుకొని ఒక 10-15 రోజుల్లోనే ఈ కార్యక్రమం అనేది ప్రారంభించడం జరుగుతుంది. ప్రభుత్వం పైన ఏ విధంగా, అంటే సమస్యల పైన, వాళ్ళు ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను ఏ విధంగా వెళ్తున్నారు ప్రజల వద్దకి? ఒక పక్క పార్టీ నిర్మాణాన్ని కొనసాగిస్తూనే ప్రజా ఉద్యమాలు కూడా చాలా తీవ్రంగా కొనసాగించాలని, ఇచ్చిన హామీలపైన నిలదీయాలని, అలాగే నిత్యం రైతులను కానీ ఇతర వర్గాల ప్రజల్ని ఏవైతే ఈ ప్రభుత్వం మోసపుచ్చి ఇబ్బంది పెడుతుందో అవన్నిటిని కూడా ఆ పోరాట ప్రక్రియలో భాగస్వామ్యం చేయాలని